హాయ్ అండి, ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి స్తోత్రములు. ప్రేమైన సహోదరి సహోదరులారా, స్నేహితులారా, బంధువులారా, మిత్రులారా, మీ అందరికీ ప్రభు నామం బట్టి వందనం చెల్లించుకుంటున్నాను. బాగున్నారండి? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. యథార్థవంతులు దేవుణ్ణి స్తుతించుట ఎంతో శోభస్కరమంట. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధానంలో నీతిమంతులుగా ఉండే చాలండి. దేవుడు మనకెంతో గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇస్తాడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతి కలిగి ఉండడం ఎలా అంటే, మరి మన పూర్వం మన యొక్క పిత, మన యొక్క తండ్రి చూసినట్లయితే, మరి విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారు కనుక, అబ్రహాము గారు చూసుకున్నట్లయితే అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుని నమ్మితే చాలండి, అది నీతిగా నీకు ఎంచబడుతున్నది. ఎందుకంటే ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన చిత్తానుసారంగా, ఆయన చెప్పిన విధంగా మనం జీవిస్తాము కనుక నీతిమంతులముగా ఎంచబడతాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు కూడా దేవుని సన్నిధానంలో మరి దేవుని నీతిని పొందుకోవాలి అంటే, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి అంటే, దేవుని స్తుతిస్తూ దేవుని శోభస్కరమైన జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని కలిగి నువ్వు జీవించినట్లయితే దేవుని కృపను నువ్వు పొందుకుంటావు. ఆమేన్.